హాయ్ హలో నమస్తే, నేను మీ సిద్ధార్థ్. వెల్కమ్ టు ఎస్ గ్లో ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటనుకుంటున్నారా? ఇన్సూరెన్స్ గురించి. ఈ రోజు ప్రతి ఒక్కరికి ఎంత అవసరం అనేది ఈ రోజు మనం ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో అంతకంటే ముందుగా ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలానే మన యొక్క యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. ప్రతిరోజు మీకు మరిన్ని ఫినాన్షియల్ ప్రొడక్ట్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా మీకు వచ్చేసి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి అనమాట. సో ఈ రోజు మనం ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఎందుకంటారా, చాలా మందికి ఇన్సూరెన్స్ గురించి అంతగా అవగాహన లేదు. ఏమప్పా మళ్ళీ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? గైస్, నేను ఒకటే చెప్తాను, ప్రతి ఒక్క మనిషికి కూడా ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ చాలా మంది ఏం చేస్తారంటే, నాకెందుకు అవసరం, నేను బతికిండగా నాకు ఏమీ రాదు కదా, చనిపోతే నాకు వస్తుంది కదా అని ఆలోచిస్తారు. కానీ నేను ఒకటే చెప్తున్నాను గైస్, బతికిండగానే మీరు పే చేసిన అమౌంట్ ని మీరు తీసుకోవచ్చు అనేసి మీకు తెలుసా? చాలా మందికి తెలియదు. సో అందుకనేసే ఎస్ గ్లో సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సర్వే చేసామన్నమాట. ఆల్ ఓవర్ ఇండియా నుంచి మనం సర్వే చేస్తే చాలా మందికి 60% to 70% పీపుల్స్ కి ఎవరికి కానీ ఇన్సూరెన్స్ పైన అంత అవగాహన అనేది లేదు. ఓకే, సో ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ ఎందుకు మీ ఇంటి చుట్టూ ప్రతిసారి తిరుగుతుంటారు, ఇన్సూరెన్స్ తీసుకోండి అనేసి? మీరు ఇన్సూరెన్స్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళకి ఏమి వచ్చే నష్టం ఏమి ఉండదు. కానీ ఒక సర్వీస్ ప్రొవైడర్ ఎందుకు మీ దగ్గరకు వస్తాడంటే, బికాస్ ఆఫ్ వాళ్ళకి ప్రాఫిట్ అనేది ఉంటుంది. కానీ వాళ్ళు మీ యొక్క సెక్యూరిటీని మీకు గుర్తు చేస్తున్నారనేసి మీకు తెలియడం లేదు గైస్. అందుకనేసి ఈ యొక్క వీడియోని మనం స్టార్ట్ చేసామన్నమాట. సో ఈ వీడియోలో ప్రతి ఒక్కరు కూడా వచ్చేసామంటే, నేను ఇన్ని రోజులు ఈ యొక్క ఇన్సూరెన్స్ తీసుకోకుండా పోయినానా, ఇన్ని రోజులు ఇంత మిస్టేక్ చేసుకున్నానా అనేసి మీరు మాత్రం బాధపడడం అయితే జరుగుతుంది. సో అందుకనేసి గైస్ ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో నేను ముందుగానే చెప్పాను మీకు, ఇది ఒక అవేర్నెస్ కోసం చేస్తున్న వీడియో మాత్రమే అనేసి. అలానే మన కంపెనీ ఎలాంటి ఫినాన్షియల్ ప్రోడక్ట్స్ ని కానీ మనం ఇక్కడ సేల్ చేయడం లేదు. ఓన్లీ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే అడ్వైజ్ ఇస్తున్నాము, అవేర్నెస్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాము గైస్. నేను ఇప్పుడు మా ఫ్రెండ్కి కాల్ చేస్తాను. మా ఫ్రెండ్ది ఈరోజు బర్త్డే ఉంది యాక్చువల్లీ. సో అతను ఈరోజు ఫోన్ కొన్నాడని నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. ఒకసారి కాల్ చేస్తాను. వన్స్ కాల్ చేసి అతని మాటల్లోనే మనం విందాము, ఇన్సూరెన్స్ అతనికి ఐడియా ఉందా లేదా అనేసి మీకే ఐడియా వస్తుంది. లెట్స్ సీ. జస్ట్ కాల్ చేస్తాను. కాల్ చేసిన తర్వాత అతని మాటలో మీరే వినొచ్చు. కానీ ఇతను ఫుల్గా చదువుకున్నాడు, ఆల్రెడీ శాలరీడ్ పర్సన్. సో ఆల్మోస్ట్ 50 నుంచి 60 వేల రూపాయల వరకు కూడా ఎర్న్ చేస్తున్నాడు అనమాట మంత్లీ. సాంగ్ ಚೆನ್ನಾಗಿದೆ, సాంగ్ మంచి సాంగ్ పెట్టాడు. హలో 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 శ్రీధర్, హ్యాపీ బర్త్డే శ్రీధర్. థ్యాంక్ యూ సర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఏం ఫుల్ పార్టీయా ఈరోజు? ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? ఇక్కడ ఇంట్లో ఉన్నా. అవునా, ఓకే, కంగ్రాచులేషన్. ఫోన్ కొన్నావంట, ఐఫోన్? అవును. ఓకే, ఏది ఫోన్, ఎలా ఉంది, బాగుందా? ఏది టాప్ టాప్ అని తెలిసింది కదా, ఐఫోన్ కొన్నాను. కంగ్రాచులేషన్ మ్యాన్. ఫస్ట్ బర్త్డేకి మంచి గిఫ్టా ఐఫోన్? అవును. ఓకే, ఎంత పడింది కాస్ట్? ఆల్మోస్ట్ 1,89,000 పడింది. ఓ, 1,89,000. ఏదది ఐఫోన్? లేదు, 15 ప్రోనా? 15 Pro Max. 15 Pro Max. ఓ, బానే ఉంటది ఫోన్. సో నేను అదే యూజ్ చేస్తున్నా, కానీ నీ అంత బడ్జెట్ లేదులేండి. ఓకే ఓకే ఓకే, ఫైన్ ఫైన్. సో ఎలా ఉన్నాయి ఫీచర్స్, అంతా బాగున్నాయా? ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఓకే, ఏం ఫీచర్స్ ఉన్నాయి? కెమెరా క్లారిటీ అంతా బాగుందా? తెలిసిందే కదా ఐఫోన్ గురించి. ఓకే, ఇన్సూరెన్స్ తీసుకున్నావా? ఇన్సూరెన్స్ తీసుకున్నావా ఫోన్ కి? అవును, 33,000 పడింది ఇన్సూరెన్స్ అంతా కలిపి. ఓ, ఇన్సూరెన్స్ 33,000 పడిందా ఫోన్ కి? అవును. ఓ, ఓకే ఓకే, ఫైన్ ఫైన్ ఫైన్. నీకు ఇన్సూరెన్స్ ఉందా? ఇఫ్ యూ డోంట్ మైండ్, సారీ టు ఆస్క్. నీకు ఇన్సూరెన్స్ ఉందా? సారీ టు ఆస్క్, యాక్చువల్లీ అడగకూడదు కానీ అడిగా. నాకెందుకు ఇన్సూరెన్స్? నీకెందుకు ఇన్సూరెన్సా? ఇన్సూరెన్స్ అనేది ఉండాలి కదా. సో ఫోన్ కి తీసుకున్నావు కదా ఇన్సూరెన్స్, ఎందుకు తీసుకున్నావు ఫోన్ కి మరి? ఫోన్ కి ఎందుకంటే వాళ్ళు చెప్పారు, ఏమైనా బ్రోక్ అయినా లేకపోతే ఏమైనా డ్యామేజ్ అయినా సంథింగ్ హ్యాపెన్ అయితే వాళ్ళే కొంచెం రీప్లేస్మెంట్ అనే అట్లా ఉంటుంది అని చెప్తే, సో అందుకోసం తీసుకున్నా.
ఓ బట్ ఫోన్ కి 1,86,000 రూపాయలు ఫోన్ కి నువ్వు అంత సెక్యూర్ గా 32,000 రూపాయలు పెట్టి నువ్వు తీసుకున్నావు. నీ లైఫ్ కి నువ్వు తీసుకోవచ్చు కదా ఇన్సూరెన్స్ అనేది. ఇన్సూరెన్స్ తీసుకుంటే చాలా ఇంకా బెనిఫిట్ ఉంటది కదా. అర్థం కాలేదు. ఇప్పుడు 33,000 రూపాయలు పెట్టి నువ్వు ఇన్సూరెన్స్ తీసుకున్నావు నీ ఫోన్ కి. 1,86,000 రూపాయల ఫోన్ కి ఓకే. నువ్వు వచ్చేసేమంటే భావితరాలకు నువ్వు వచ్చేసేమంటే నార్మల్ గా ఒక ఎగ్జాంపుల్ గా ఉండే పర్సన్ కదా నువ్వు. ఇన్ కేస్ ఎవరైనా కానీ, నువ్వే కావచ్చు ఎవరైనా కానీ, నీ లైఫ్ సెక్యూర్ గా ఉండాలని నువ్వేం తీసుకున్నావు? లేదు కదా, ఏమీ తీసుకోలేదు కదా. నాకెందుకు ఇన్సూరెన్స్ అని అంతే, ఇంకేం దట్ ఈస్ వాట్. ఇప్పుడు ఫోన్ కన్నా పగిలిపోయింది అనుకో, ఇమ్మీడియట్ గా నువ్వు మాడిఫై చేసుకుంటావు. అదే ఇన్ కేస్ అంటే సారీ టు సే ఇది నేను చెప్పకూడదు, బట్ ఇన్ కేస్ ఏమైనా మనకేమైనా రిస్క్ జరిగితే ఎన్నాది మన ఫ్యామిలీకి కూడా వచ్చేసంటే ఒక సెక్యూర్ అనేది ఉండాలి కదా. అంటే నీకు కూడా ఒక సెక్యూర్ అనేది ఉండాలి కదా. ఇన్ కేస్ నేను ఎలా చెప్తానంటే, ఒక హెల్త్ ఇన్సూరెన్సే ఉంది, ఏదైనా మనకి ఇబ్బంది అయినా అనుకో, సో ఇన్ కేస్ అది మీరు క్లెయిమ్ సెటిల్ చేసుకోవచ్చు. మన సొంత డబ్బులు పెట్టుకున్న ఇన్సూరెన్స్ వాళ్ళే ఇదనేది ప్రొవైడ్ చేస్తారు కదా, అమౌంట్ అనేది. అంటే ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ నాకు కలిసి వర్క్ చేస్తున్నా కాబట్టి అఫ్ కోర్స్ కంపెనీ కానీ నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, ప్రాబ్లం లేదు. వాట్ అబౌట్ లైఫ్ ఇన్సూరెన్స్? అంటే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఒక సేవింగ్స్ ప్లాన్సే కదా. ఇన్ కేస్ నువ్వు నాకు తెలుసు నువ్వు బాగా శాలరీ కూడా మంచిగానే వస్తుంది నీకు. సో లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఒక టర్మ్ ప్లాన్ కానీ ఒక సేవింగ్స్ ప్లాన్ కానీ తీసుకుంటే ఇంకా మంచిగానే నీకు బెనిఫిట్ ఉంటాయి కదా ఫ్యూచర్ ప్లానింగ్స్ కి సంబంధించి. నేను అనేది ఫ్యూచర్ ఇంకా టైం ఉంది కదా. దట్ ఈస్ వాట్. అదే నేను అనేది నేను చెప్తున్నాను అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే ఇలానే ఆలోచిస్తారు. ఎందుకంటే ఫ్యూచర్ లో ప్లాన్ ఉంది కదా, ఫ్యూచర్ లో ప్లాన్ ఉంది కదా. కానీ మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే కదా ఫ్యూచర్ లో మనకి ఒక ప్లానింగ్స్ గురించి మనకి తెలిసేది. సో నేను అనేది ఎందుకు ఏమంటే, బర్త్డే కాబట్టి, టుడే ఇస్ ద బెస్ట్ డే కాబట్టి టేక్ మంచిగా వచ్చేసామంటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఆల్రెడీ ఉంది అంటున్నావు కాబట్టి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకో. చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి నీకు. ఓకే, నా సజెషన్ నేను చెప్తున్నది అనమాట. ఎందుకంటే సో మీరు ఒక ఎగ్జాంపుల్ గా వచ్చేసామంటే వేరే వాళ్ళకి అవ్వాలి. చాలా మందికి ఇన్సూరెన్స్, ఇప్పుడు చూడండి మీరు చదువుకున్నారు, అసలు మీరు MBA కంప్లీట్ చేశానని చెప్పారు. సో మీకు కూడా అంత ఐడియా లేదనమాట ఇన్సూరెన్స్ ఎందుకు నేను తీసుకోవాలనేసి. రైట్ కదా? కరెక్ట్. అదే హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని చెప్పి నేను లైఫ్ తీసుకున్నాను. హెల్త్ ఇన్సూరెన్స్ మనకేమంటే ఫ్యామిలీకి సంబంధించి, నీకు సంబంధించి హెల్త్ కి మాత్రం ఉంటుంది అంతే. రిస్క్ అయినా కూడా అది కూడా మీరు దాంట్లో హెల్త్ ఇన్సూరెన్స్ లో ఫ్యామిలీ పోర్టల్ తీసుకున్నారు, కాంప్రహెన్సివ్ తీసుకుని తెలియదు, కానీ ఒక లైఫ్ మీరు తీసుకున్నారనుకోండి, సో దాంట్లో టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది, అలానే సేవింగ్స్ కూడా వస్తుంది అనమాట. అంటే మీకు ఫ్యూచర్ లో ఒక 25 years కి యూజ్ అనేది ఉంటుంది. ద సేమ్ మేనర్ లో వచ్చేసి ఏంటంటే, సో ఏదన్నా రిస్క్ అయిందనుకోండి ఫ్యామిలీకి సెక్యూర్ గా అనేది ఉంటుంది. సో చాలా మంది ఏం ఆలోచిస్తారు, ఇప్పుడు మీలానే ఆలోచించవచ్చు. ఇన్ కేసు నేను ఉన్నప్పుడు నాకు ఎందుకు లైక్ నేను వెళ్ళినాక నాకు అవసరం లేదు కదా అనేసి. కానీ మన ఫ్యామిలీ కూడా ఉంటారు కదా నేను చెప్పడం. అంటే ఒకవేళ సంథింగ్ హ్యాపెన్ అంటే ఫ్యామిలీకి యూజ్ అవుతుందా? 100% యూజ్ అవుతుంది. ఎందుకంటే హెల్త్ ఈ యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ పెట్టినదే అందుకోసం అనమాట. IRDA వచ్చేసంటే రెగ్యులేటరీ కింద మనకు వచ్చే ప్రతి కంపెనీస్ లోన వచ్చేసి ఏంటంటే హెల్త్ కానీ లైఫ్ కానీ మ్యాండేటరీ ప్రతి ఒక్క మనిషికి. కానీ చాలా మందికి తెలియదు ఇది. సో నేను ఒక యాడ్ చూసాను, లైక్ రిషబ్, క్రికెట్ ఎక్కువ చూసాను కాబట్టి రిషబ్ పంత్ యాడ్ చూసాను. సో సేమ్ లైక్ దట్ ఓన్లీనా? అంటే అదేనా రిషబ్ పంత్ గానీ HDFC ఇన్సూరెన్స్ ఏదో కరెక్ట్. సో యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి సరిపోయింది అని చెప్పి ఏదో చెప్తాను, అదేనా మీరు చెప్తున్నది? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ రైట్, దట్ ఈస్ వాట్ అండి. అందుకనేసి నేను కాల్ చేశాను శ్రీధర్, నీకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే నేను నీకు కాల్ చేశాను అనమాట. ఇప్పుడు చూడండి మీరు యాడ్స్ చూసారు, ఓకే, అలానే మీరు మాట్లాడేది కూడా చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ లా ఉంటుంది అనేసి అనమాట. ఇప్పుడు టేక్ అన్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు రైట్ టైం అనమాట. మీకు ఒక బర్త్డే రోజు మీరు ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు కాబట్టి డెఫినెట్ గా మీరు వచ్చేసామంటే ఆఫ్టర్ 20 years కానీ 30 years కానీ మీకు మెచ్యూరిటీ అయిన తర్వాత సో మంచి రిటర్న్స్ మీకు వస్తాయన్నమాట. అండ్ అలానే రిస్క్ కూడా కవర్ అవుతా ఉంటుంది ఇయర్లీ మీకు. సో మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు మనం ఎక్కడెక్కడ తిరుగుతాం మనకు ఐడియా లేదు కదా. నేను ఏ టైంకి ఎలా ఉంటుందో తెలియదు సిచ్యువేషన్. ఇప్పుడున్న జనరేషన్ లో పాజిటివ్ గా తీసుకునే వాళ్ళు పాజిటివ్ గా తీసుకుంటారు, నెగిటివ్ గా తీసుకునే వాళ్ళు నెగిటివ్ గా తీసుకుంటారు. నేను అనేది ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ అనేది అంటున్నా శ్రీధర్. రైట్ రంగ్ నువ్వే చెప్పు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమన్నా ఇది ఉంటే. తప్పేం లేదు. యాక్చువల్లీ మేము ఉండేది మార్కెటింగ్ ఫీల్డ్, బయట అవుట్ సైడ్ అంతా తిరుగుతుంటాము. బట్ అంటే దీని గురించి అంత
అవేర్నెస్ లేదు, జస్ట్ యాడ్స్ ఏదో వస్తుంటాం చూస్తుంటాము, సో అందుకోసం లైక్ తీసుకున్నాం అంతే, ఇంకేం లేదు. నో నీడ్ టు వరీ, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు శ్రీధర్. మనకు హెల్ప్ లైన్ నెంబర్ ఉందన్నమాట 9513336232. ఓకే, 9513336232. మన కంపెనీలో MBA సర్టిఫైడ్ పర్సన్స్ ఉంటారనమాట. వాళ్ళు ప్రీ క్వాలిటీ టీం వాళ్ళు మీకు ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ కి సంబంధించి ఏ కంపెనీలో కావాలి ఎప్పుడు కావాలి ప్రతి ఒక్కటి కూడా మీకు ఏమంటే గైడెన్స్ అనేది ఇస్తారనమాట. సో మంచి కొటేషన్ మీకు షేర్ చేస్తారు. మీకు నచ్చిన విధంగా మీరు వచ్చేసి ఏంటంటే తీసుకోవచ్చు, మీకు నచ్చిన ప్లాన్ మీరు తీసుకోవచ్చు. మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉంటే అంత అమౌంట్ పెట్టి మీరు ప్రీమియం అనేది తీసుకోవచ్చు శ్రీధర్. నేను కావాలంటే మన టీమ్ కి నేను సజెస్ట్ చేస్తాను, వాళ్ళు మీకు కాల్ చేయమని చెప్తాను. ఓకేనా? ఓకే, అంటే ఇప్పుడు ఆ కంపెనీ ఇంకా మాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చారు, దాంట్లో వాళ్ళు ఇంకొంచెం అమౌంట్ యాడ్ చేస్తే ఇంకా మంచి గుడ్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు. సో నేను సరే బాగుండే హెల్త్ ఇన్సూరెన్స్, ఐ మీన్ పర్ మంత్ 15,000 సారీ పర్ ఇయర్ కి 15,000 ఖర్చు పెడితే 5 lakh అంతా వాళ్ళే మొత్తం పే చేసేలాగా వాళ్ళే చెప్పారు. మేము ఒక్క రూపాయి కానీ పే చేసే పని లేకుండా మొత్తం వాళ్ళే చేసేలాగా అట్లా తీసుకున్నారు. మంచి బెనిఫిట్స్ ఉంది అనిపిస్తే నేను తీసుకుంటాను, లేదంటే నేను తీసుకోను. ఓకేనా? డెఫినెట్ గా ఇప్పుడు నువ్వు ఒకసారి ఆలోచించు, నీ ప్రాక్టికల్ గా నువ్వు ఆలోచించు. నువ్వు చదువుకున్నావు, ఇన్ కేసు మనకు ఒక ఇన్సూరెన్స్ ఉంది అంటే మీకంటూ ఒక ధైర్యం అనేది ఉంటుందా ఉండదా? ఇప్పుడు ఒక 1 కోటి రూపాయలు ప్రీమియం నేను తీసుకున్నాను కవరేజ్, ఓకే, సో నేను ఒక 15,000 20,000 రూపాయలకి నాకు 1 కోటి రూపాయలు ప్రీమియం వస్తుంది అంటే, ఇన్ కేసు మనకేమైనా రిస్క్ అయిందంటే ఆ 1 కోటి రూపాయలు మన ఫ్యామిలీకి వస్తుంది అంటే ఎండ్ ఆఫ్ ద డే అది మీకు బెనిఫిటా కాదా? 1 కోటి రూపాయలు వస్తుందా? 1 CR వస్తుంది కదా. 1 CR వచ్చేసామంటే మీకు మంచి మంచి కంపెనీస్ లో హెల్త్ ఇన్సూరెన్స్ 15,000 పే చేసాం. సో హెల్త్ ఇన్సూరెన్స్ అది హెల్త్ ఇన్సూరెన్స్. నేను అంటున్నది లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట. లైఫ్ ఇన్సూరెన్స్ మీకు 1 CR 2 CR వరకు కూడా మీకు ఏమంటే ఆఫ్టర్ ఇన్ కేసు ఏమైనా రిస్క్ అయిన తర్వాత మీ ఫ్యామిలీ ఎవరైతే నామినీ ఉంటారో వాళ్ళకి వెళ్తుంది ఆ అమౌంట్ అనేది. 100% 99% వచ్చేసామంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చేసామంటే ఇంకెందుకు పెడతారు చెప్పండి? 24 ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయన్నమాట. మీకు ఏ కంపెనీలో కావాలన్నా కూడా నేను మంచి కంపెనీస్ నేను సజెస్ట్ చేపిస్తాను. కొటక్ కావచ్చు, లైక్ కొటక్ మహేంద్ర లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, లేకుంటే మనకి టాటా ఏ లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, మ్యాక్స్ లైఫ్స్ ఉన్నాయి, అలానే LIC కంపెనీస్ ఉన్నాయి, SBI కంపెనీస్ ఉన్నాయి, చాలా కంపెనీస్ నేను కావాలంటే నేను సజెస్ట్ చేపిస్తాను. సో బేస్డ్ ఆన్ మీ ఏజ్ ఎంత ఉంటుందో అంత దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీ ఏజ్ ని బట్టి కొటేషన్ షేర్ చేస్తారు, మన ఎక్స్పర్ట్ మీకు కాల్ చేస్తారు. కాల్ చేసి ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీరు రైట్ డెసిషన్ వచ్చేసామంటే ఈ రోజు మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వన్ మోర్ థింగ్, 15,000 డైలీ 15,000 పెట్టి హెల్ప్ తీసుకున్నారు, ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ అంటున్నారు. సో తీసుకోవచ్చు, ఇద్దరికి రెండు ఉండొచ్చు. ఒక మనిషి 30,000 వరకు 1 crore వచ్చేట్లయితే హ్యాపీగా నేను వెళ్తాను. ఎందుకంటే 30,000 1 crore అంటే నా ఫ్యామిలీ చాలా బెనిఫిట్ అవుతుంది. అవును, దట్ ఈస్ అదే నేను అనేది. మీ ఏజ్ ని బట్టి ఉంటుంది అనమాట ప్రీమియం అనేది. ఓకే, అది నేనంటే ఇంత అని చెప్పలేను. మీ ఏజ్ ఎంత ఉంటే దాన్ని బట్టి మీకు ఉంటుంది అనమాట. ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా యాడ్ చేస్తారు. దాన్ని బట్టి మీకు మన ఎక్స్పర్ట్స్ మీకు కాల్ చేస్తారు. మన హెల్ప్ లైన్ నెంబర్ చెప్పాను కదా నేను, 9513336232కి మిస్డ్ కాల్ ఇవ్వండి, లేదంటే ఫోన్ చేయండి. ఓకేనా? ఇంకేంటి మరి శ్రీధర్? సో మచ్. బర్త్డే రోజు నాకు కొత్త లైఫ్ ఇచ్చినట్లు ఉంది. ఓకే, తెలిసిన వాళ్ళకి చెప్పాలి కదా శ్రీధర్, అందుకే కాల్ చేసిన. ఈ రోజు మంచి రోజు కాబట్టి నేను మీకు కాల్ చేశాను. ఇంకోటి ఏమంటే నేను మన కంపెనీ ఏం సేల్ చేయడం లేదు, జస్ట్ ఏమంటే నేను రెఫరెన్స్ ఇస్తున్నాను అనమాట. మీకు ఇలా చెప్తున్నాను, అవేర్నెస్ క్రియేట్ చేపిస్తున్నాను. నువ్వు కూడా ఒక 10 మందికి చెప్పి వచ్చేసంటే రెఫరెన్స్ మనకి చాలా, అంతే. డెఫినెట్లీ 20,000-30,000 1 crore అంటే హ్యూజ్. ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది. ఇంకో విషయం ఏమంటే మేము హెల్త్ లో ఉండే దీని వల్ల మేము చూస్తున్నాం కదా, చిన్న చిన్న ఏజ్ వాళ్ళకే హార్ట్ అటాక్స్ అన్ని వస్తున్నాయి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను తీసుకుంటాను. నాకు నా నంబర్ వాట్సాప్ నంబర్ ఉంది కదా, అవును అర్జెంట్ గా కొంచెం షేర్ చేయండి. బర్త్డే అంటే మళ్ళీ అవి ఇవి ఖర్చులు తెలుసు కదా. కరెక్ట్ చేస్తాను శ్రీధర్, డెఫినెట్ గా నేను షేర్ చేస్తాను. మన ఎక్స్పర్ట్స్ దగ్గర మీరు ఒకసారి ఫ్రీ ఉన్నప్పుడు, అంటే ఇంకా ఈవినింగ్ నాకు తెలిసి కేక్ కటింగ్స్ ఉన్నాయి, ఇప్పుడు నాకు తెలిసి మీరు బయట వెళ్తా అంటారు కాబట్టి ఓకే, ఫ్రీ టైంలో మాట్లాడి మంచి డెసిషన్ తీసుకోండి. ఓకేనా? సో డెఫినెట్ గా నేను వచ్చేసామంటే హెల్ప్ చేస్తాను. ఒక ఫ్రెండ్ గా నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను, అంతే. ఓకే థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.
టేక్ కేర్, బాయ్. Bye, Sridhar. One more time, happy birthday, Sridhar, and congratulations also. థ్యాంక్ యూ సో మచ్. యా. సో గైస్ విన్నారు కదా. సో 1,86,000 రూపాయలు పెట్టి ఐఫోన్ కొన్న పర్సన్ 34,000 రూపాయలు పెట్టి ఇన్సూరెన్స్ తీసుకున్నాడు ఫోన్కి సెక్యూర్ గా ఉండడానికి. కానీ అతని లైఫ్ కోసం ఇంతవరకు ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు, ఎలాంటి ఇన్సూరెన్స్ లేదనమాట. నేను ముందుగానే చెప్పాను కదా మీకు, ప్రతి ఒక్కరికి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలానే హెల్త్ ఇన్సూరెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను మీకు ఏం చెప్తున్నానంటే, ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఒక లైఫ్ ఇన్సూరెన్స్, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. మీ ఫ్యామిలీకి మీరు ఒక ఆదర్శంగా ఉండండి. అలానే మీ ఫ్యామిలీలో ఎలాంటి రిస్క్ కానీ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కానీ మీరే టేక్ కేర్ చేసుకోవాల్సిందిగా నేను చెప్తున్నాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎండ్ ఆఫ్ ద డే మీరు వేరే వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండాలన్నమాట. ఇన్సూరెన్స్ ఏదో నేను ప్రమోట్ చేయడం లేదు ఇక్కడ, కానీ ప్రతి ఒక్కరికి నేను అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను ఒక ఇన్సూరెన్స్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయనేసి. దీని యొక్క ఉపయోగాలు పేద ప్రజలకి, మధ్య తరహా ప్రజలకి, రిచ్ పర్సన్స్ కి, ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా వచ్చేసామంటే ఇప్పటికైనా కానీ ఒక మంచి ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. దీనికోసం మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలైనా కానీ, ఓకే, మీ ఏజ్ 30 సంవత్సరాలుండి, 40 సంవత్సరాలుండి, 50 సంవత్సరాలుండి, 10 సంవత్సరాలుండి, ఒక్క ఇయర్ కూడా ఉండలేండి, ఓకేనా. సో మన ఎస్గ్లో సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ గురించి ఇన్డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ద సేమ్ మేనర్ లో మనకి హెల్ప్ లైన్ నెంబర్ 9513336232 కి జస్ట్ మిస్డ్ కాల్ ఇవ్వండి. సో అలానే ఇప్పటి వరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ కి 10 మందికి మీరు వచ్చేసేమంటే షేర్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ 10 మంది చూసారనుకోండి, డెఫినెట్ గా వాళ్ళకి కూడా ఒక అవేర్నెస్ అనేది వస్తుంది అనమాట. వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు సెక్యూర్ అనేది చేసుకుంటారు. సో మరెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.